ఈ పచ్చడి తింటే 1, 2 కాదు ఏకంగా 300 వ్యాధులు మీ దగ్గరికి రావు. మన చుట్టూ ఉన్న ఆకులు, కాయల్లోని ఎన్నో అద్భుతమైన ఔషధ గుణాలున్నాయి. ఎన్నో మొండి వ్యాధులను నయం చేయగలిగిన లక్షణాలున్నాయి. అంతేకాదు వాటిని మన వంటింట్లో భాగం చేసుకోవడం వల్ల కొన్ని వ్యాధులు ముప్పు కూడా తప్పిపోతుంది. అందులో ఇప్పుడు తెలుసుకోబోయే ఆకు కూడా ఒకటి. సాధారణంగా మునగకాయతో ఇగురు కూరలు చేసుకోవడం మనకు తెలుసు. మునగకాయలు సాంబార్లోనే ఎక్కువగా వేస్తారు. అలాగే పచ్చడి కూడా పెట్టుకోవచ్చు. మునగకాయలే కాకుండా ఆకులో కూడా ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలున్నాయని చెబుతున్నారు ఆయుర్వేద నిపుణులు. ముఖ్యంగా మనం తినే ఏ ఆకుకూరల్లోనూ లేనన్ని ఆరోగ్య గుణాలు మునగాకులు ఉన్నాయి. అన్ని కాలాల్లో దొరికే ఈ మునగాకును ఆహారంలో భాగం చేసుకుంటే మనం తరచూ ఎదుర్కొనే చిన్న చిన్న వ్యాధులను దరిచేరకుండా కాపాడుతుంది. దీంట్లో విటమిన్ ఏ అధికంగా ఉండడం వల్ల కంటికి సంబంధించిన వ్యాధులను రాకుండా చేస్తుంది. బరువు లావు తగ్గాలనుకునే వారికి మునగాకు బాగా ఉపయోగపడుతుంది. దీనిలోని విటమిన్ సి ఎముకలను బలపరుస్తుంది. ఇందులో విటమిన్ ఏ, సిలే కాకుండా కాల్షియం, ఐరన్, ఫాస్ఫరస్ ఎక్కువగా ఉంటాయి. అలాగే యాంటీ బ్యాక్టీరియల్ గుణాలు చాలా ఎక్కువగా ఉంటాయి. ఈ ఆకును పచ్చడి లేదా కూర చేసుకుని తింటే జీర్ణశక్తి పెంచుతుంది. మధుమేహం, రక్తపోటును అదుపులో ఉంచుతుంది. అయితే ఇన్ని ఔషధ గుణాలున్న మునగాకు పచ్చడి ఎలా తయారు చేయాలో చూద్దాం. ఒక పాన్లో కొంచెం నూనె వేసి వేడిగా అయిన తర్వాత అందులో ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి, కరివేపాకు, మెంతులు, వెల్లుల్లి, ధనియాలు, పచ్చిమిర్చి ఇవన్నీ బాగా వేయించి తీసి ఒక బౌల్లో పక్కన పెట్టుకోవాలి. ఆ తర్వాత 2 కప్పుల మునగాకు అదే పాన్లో కొంచెం నూనె వేసి పచ్చి వాసన పోయే వరకు వేయించి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మిక్సీ జార్లో ముందుగా వేయించుకున్న దినుసులన్నీ వేసి మిక్సీ పట్టి ఆ తర్వాత మునగాకు కూడా వేసి మెత్తగా రుబ్బుకోవాలి. ఇలా రుబ్బుకున్న పచ్చడిని ఒక గిన్నెలోకి తీసుకుని పక్కన పెట్టుకోవాలి. మరొక పాన్లో కొంచెం నూనె వేసి వేడయ్యాక అందులో ఆవాలు, జీలకర్ర, కరివేపాకు, ఎండుమిర్చి వేసి తాలింపు పెట్టి రుబ్బుకున్న పచ్చడి అందులో వేసి కలిపి దించేయాలి. ఇలా చేసిన పచ్చడిని ఈ సీజన్లో తరచుగా తింటే అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయి. ఆరోగ్యవంతమైన జీవితం కోసం మనం పాటించాలి కొన్ని నియమాలని. చిన్ని చిన్ని చిట్కాలతో చింతలేని జీవితాన్ని ఎలా గడపాలి అనే దానికి వీక్షిస్తూనే ఉండండి మన ఆరోగ్యం యూట్యూబ్ ఛానల్. మరిన్ని ఆరోగ్య సూత్రాలకు సబ్స్క్రైబ్ చేసుకోండి.